రిలయన్స్ చేతికి మరో ఎనర్జీ కంపెనీ రానుంది, నయారా ఎనర్జీ కంపెనీ. దీని గురించి చూద్దాం. దీనికి రిలయన్స్కి లాభం అనమాట. గుజరాత్లోని వడినార్ ఎనర్జీతో పాటు నయారా ఎనర్జీ కంపెనీకి దేశవ్యాప్తంగా 6,750 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వడియారు రిఫైనరీతో పాటు నయారా ఎనర్జీ కంపెనీకి దేశవ్యాప్తంగా 670 పెట్రోల్ బంకులు ఉన్నాయన్నమాట. ఈ రిఫైనరీకి దగ్గరలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏటా 6,82 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల 2 రిఫైనరీలు నిర్వహిస్తుందన్నమాట. అంటే గుజరాత్లో వడినార్ రిఫైనరీ ఉంది కదా, దాని దగ్గరలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏటా 6,82 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల 2 రిఫైనరీలు నిర్వహిస్తుందన్నమాట రిలయన్స్. నయారా ఎనర్జీ కూడా తోడైతే పెట్రోల్ రిఫైలింగ్లో ఐఓసీకి ఉన్న 8.08 కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మించిపోవచ్చని రిలయన్స్ కోరిక. అయితే రష్యా కంపెనీలు అడుగుతున్న $2,000 కోట్ల చాలా ఎక్కువని రిలయన్స్ కూడా పెద్దగా ఆశ చూపడం లేదని తెలుస్తుంది. దీంతో రష్యా కంపెనీ తాము ఆశించిన మొత్తాన్ని $1,700 కోట్ల తగ్గించాలని, ఇది కూడా చాలా ఎక్కువని రిలయన్స్ భావించినట్టు సమాచారం. ఇప్పుడు దేశీయ పెట్రోల్ రంగంలో మరో భారీ డీల్కి రంగం సిద్ధమవుతుందన్నమాట. గుజరాత్లోని వడినార్ వద్ద 2 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు చేసిన నయారా ఎనర్జీ రిఫైనరీ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని రష్యా చమురు దిగ్గజం రాస్నెఫ్ట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ఈక్విటీలో ఈ కంపెనీకి 49% ఉంది. ఈ వాటాను విక్రయించేందుకు రాస్నెఫ్ట్ అధికారులు గత ఏడాది కాలం నుంచి 3 సార్లు ముంబై, ఢిల్లీ వచ్చి వివిధ కంపెనీలతో చర్చలు కూడా జరిపారు. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్తో కూడా ప్రస్తుతం చర్చలు జరుపుతున్నమాట. ఇందులో ప్రాథమిక జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై 2 కంపెనీలు అధికారికంగా నోరు మెదపట్లేదు. రాస్నెఫ్ట్తో పాటు ఈ రిఫైనరీలో 24% వాటా కలిగిన మరో రష్యా కంపెనీ యూసీపీ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ కూడా తన వాటా అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తుందన్నమాట. 2017 ఎస్ఆర్ నుంచి కొనుగోలు చేశారన్నమాట. ఎస్ఆర్ ఆయిల్గా ఉన్న ఈ రిఫైనరీ ప్రాజెక్టును ఈక్విటీ మెజార్టీ వాటాను రష్యా కంపెనీ 2017లోనే $1,290 కోట్ల కొనుగోలు చేశాయి. అమెరికా EU కాంక్షలతో ఈ రిఫైనరీ ప్రాజెక్టు లాభాలను తమ దేశాన్ని తరలించిన రష్యా కంపెనీలకు ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. దీంతో నయారా ఎనర్జీ కంపెనీ నుంచి తప్పుకోవడమే మేలని నిర్ణయానికి వచ్చాయి. ఇందుకోసం RILతో సహా సౌదీ అరామ్కో, అదానీ గ్రూపు, ONGC, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లోని రష్యా కంపెనీలు సంప్రదించాయి. అయితే ఈక్విటీలో తమ వాటాకు రష్యా కంపెనీలు $2,000 కోట్ల సుమారుగా 1,70,000 కోట్లు అడుగుతున్నట్టు సమాచారం. ఇది చాలా ఎక్కువని అంచనాతో ఈ కంపెనీ నయారా కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్తున్నమాట. ఈ విధంగా నయారా ఎనర్జీ, గుజరాత్లో నయారా ఎనర్జీ రిలయన్స్ చేతికి రావచ్చు అని అనుకుంటున్నాను. రిలయన్స్ కంపెనీ కానీ $2,000 కోట్ల కానీ చెల్లించగలిగితే ఈ కంపెనీ రిలయన్స్ పరం అవుతుంది అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.